నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతోంది. ఈ 15 నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మంత్రివర్గ విస్తరణ మీద చాలా ఆసక్తిగా ఉన్నారు, చాలా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో గత 1 వీక్ నుంచో ప్రచారం జరుగుతున్నది. క్యాబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఈసారి ఖచ్చితంగా 6 ఖాళీలలో 4 భర్తీ చేయబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ ఆ 4లో లంబాడ సామాజిక వర్గం, బంజారా బిడ్డలకు అవకాశం లేదనేటువంటి కొన్ని కథనాలు ఇటు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. ఒకవైపు మాదిగ సోదరులంతా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసిరు, ఏఐసీసీ పెద్దల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు లంబాడ గిరిజన బిడ్డలంతా కూడా ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి, లేని పక్షాన ఖచ్చితంగా మేము ఊరుకోము, 12% ఉన్న మాకు ఎందుకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వరంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రిని కలిసిరు. బంజారా ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీకి పోయేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో మనం మాట్లాడించడం రాముల్ నాయక్ మాజీ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడిస్తే ఆయన కూడా ఖచ్చితంగా దీని మీద మేము ఫైట్ చేస్తాం, మా బంజారాకు ఒక మంత్రి పదవి వచ్చేంత వరకు దీన్ని ఢిల్లీ దాకా తీసుకుపోతాం అంటున్నారు. సో ఇప్పుడు బంజారా సోదరులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి తమ వాయిస్ వినిపించేందుకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలంటూ రిక్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ గారు ఉన్నారు. సో వెంకటేష్ అన్న, ఎందుకు ఈ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు? ఇప్పటికే ఎమ్మెల్యేలు కలిసిరు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఇంతకుముందు గతంలో ప్రెస్ మీట్లు పెట్టారు, మళ్ళీ ఎందుకు ఈ ప్రెస్ మీట్? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర బంజారాలది. సుమారు 40 లక్షల మంది గిరిజన జనాభా ఉంటే దాంట్లో 29-30 లక్షల మంది బంజారాలే ఉన్నారు. ఈ బంజారాలు ఎక్కువ ఎక్కడున్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు. సుమారు 84 నియోజకవర్గాలలో బంజారా కమ్యూనిటీ బలంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఓట్లు వచ్చినాయి. చాలామంది ఎమ్మెల్యేలు గెలవడంలో బంజారాలు కీలక పాత్ర. ఆ రోజు ఇందిరమ్మ బంజారాలకు రిజర్వేషన్ ఇచ్చిన కాడ నుంచి ఈ రోజు దాకా చెయ్యి గుర్తైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఒక రక్త సంబంధం లెక్క బంజారా సమాజానికి మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో 4 ఎమ్మెల్యేలు బంజారా కమ్యూనిటీ నుంచి ఉంటే ఒక్కరికైనా అవకాశం, పార్టీ విధేయతగా ఉన్నవారు సీనియారిటీని చూసే ఇవ్వండి అంటున్నాం. మేము చెప్పిన వారికి ఇమ్మంటలేం, పార్టీ లైన్లో ఉన్న వాళ్ళకే ఇమ్మంటున్నాం. ఒకటే కుటుంబంలో నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి ఇస్తా అంటున్నారు. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో అది పార్టీకి నష్టమా లాభమా ఆలోచన చేయమంటున్నాం. మేము ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వాలని మేము చెప్తలేం. కానీ మా సమాజానికి సముచితమైన గౌరవం, స్థానం కల్పించి మా ఆత్మగౌరవ సమస్యగా మారింది మంత్రి పదవి. మేమేం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తలేం, మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీలోనే మాకు న్యాయం జరగాలనుకున్నాం. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారా సమాజం మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి, పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నిన్న స్పష్టంగా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నాయకులు, మాజీ అధ్యక్షులు జాతీయ కాంగ్రెస్ కలిసాం. 10 నిమిషాల పాటు మాట్లాడాం, వాస్తవాలు చెప్పాం. వాస్తవానికి వారి దృష్టిలో చాలా విషయాలు ఇంకా తెలియవు. వారు నాతో కొన్ని ఆశ్చర్యంగా అడిగారు, అవి నేను మీడియా ముందు చెప్పలేను. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ గారి ఇంటి దగ్గర 15 నిమిషాలు మాట్లాడాం. వారు కూడా ప్రస్తావించారు చాలా విషయాలు. వారితో మాకు వాగ్వాదం కూడా జరిగింది. మా సమాజానికి ఇట్లా అన్యాయం జరిగితే మాత్రం పార్టీ నష్టపోతుంది, మీరు పార్టీకి లాయల్టీగా ఉన్న కమ్యూనిటీని దూరం చేస్తూ ఉన్నారు. బంజారా కమ్యూనిటీ ఆ రోజు ఇందిరమ్మ కాడ నుంచి ఈ రోజు దాకా మొత్తం కాంగ్రెస్తో ఉన్న కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ దూరం అయితే రేపు బీజేపీ లాంటి పార్టీలు, ఇప్పటికే వనవాసి కళ్యాణ పరిషత్ అని, ఏకలవ్య ఫౌండేషన్ అని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా తండాలలోకి వస్తున్నారు. అయినా మేము కాంగ్రెస్తో నిలబడ్డాం. కానీ మీరు మమ్మల్ని కాంగ్రెస్కు దూరం చేయొద్దు అని స్పష్టంగా కేసీ వేణుగోపాల్ చెప్పి, మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి వెళ్ళాం, డీకే శివకుమార్ గారి దృష్టికి, మహేష్ కుమార్ గారి దృష్టికి, పవన్ ఖేరా గారి దృష్టికి, ఢిల్లీలో ఎంతమందిని కలవాలో అంతమందిని కలిసి చెప్పాం, వివరించాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, అలాగే వేం నరేందర్ రెడ్డి గారికి మినిస్టర్లను కూడా కలవబోతున్నాం. మేము స్పష్టంగా ఈ 2-3 రోజుల్లో వస్తాయని చాలా మీడియా ఛానల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కనుక మా సమాజానికి ఇవ్వకపోతే పార్టీకి బంజారాలు దూరం అయ్యే పరిస్థితి ఉంది. మేము గొంతెమ్మ కోరికలు ఏమి అడుగుతలేం, మా హక్కు, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు, మా జనాభా తమాషా ప్రకారం మాకు రావాల్సిన వాటా కోసం అడుగుతున్నాం. మేము పార్టీని తిడతలేం, నాయకులను తిడతలేం, ఎవరిని తిడతలేం. మా హక్కును మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్గా వినతి పత్రాలు ఇచ్చి ఎవరు మంత్రివర్గంలో లంబాడ గిరిజన బిడ్డలకు చోటు దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రభుత్వమా, లేకపోతే ఢిల్లీలో ఉన్న ఏఐసీసీ పెద్దలా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు ఆపుతున్నారు మీ మంత్రివర్గ చోటు దక్కకుండా? బంజారా సమాజం నుంచి లీడర్షిప్ లేదనేటువంటి మాటను ఢిల్లీ లెవెల్లో ఇవాళ ప్రొజెక్ట్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. మా నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జడ్పీ చైర్మన్ చేసిన బాలనాయక్ ఉన్నారు, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి ఒకసారి గెలిచి ఇప్పుడు విప్పుగా ఉండి పార్టీలో కీలకంగా ఉన్న రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. వైరా నుంచి కష్టపడి 30 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసి వచ్చిన రామదాస్ నాయక్ గారు ఉన్నారు. మురళీ నాయక్ గారు మహబాద్ నుంచి బలమైనటువంటి వ్యక్తుల మీద గెలిచినటువంటి వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి ఇచ్చారు. పార్టీ విధేయతగా ఉన్నవారు, పార్టీ లాయల్టీగా ఉన్నవారు, పార్టీలో సీనియారిటీ ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వండి. మేము ఎవరికి ఇవ్వని అడుగుతలేం. గిరిజన సంఘాల డిమాండ్ ఒకటే, బంజారా సమాజం మినిస్టర్ వర్గంలో ఉండాలి. లేకపోతే మాత్రం పార్టీకి
పార్టీకి రాబోయే కాలంలో బంజారా సమాజం దూరం అయ్యే పరిస్థితి ఉంది. మేము రిక్వెస్ట్గా ఇప్పటి వరకు ఢిల్లీ స్థాయిలో పోయి ఢిల్లీ వీధుల్లో కూడా తిరిగి మేము అందరినీ కలిసి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామో దాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే రాబోయే కాలంలో బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ అనేకమైన ప్రలోభాలు చేసి బంజారా సమాజాన్ని ఇవాళ వేరే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. మీరు ఓటేస్తే మీకు ఏమిచ్చింది అని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు. కాబట్టి దయచేసి పార్టీ నాయకత్వం, మాకు ఢిల్లీలో ఉన్న నాయకత్వం ఒకటి రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే అందరూ అన్నమాట మేము సమాలోచన చేస్తాము, మేము దీనిపైన సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాము, మీకు న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పారు. కాబట్టి ఆ న్యాయం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా, లేదంటే పార్టీ ఒక కమ్యూనిటీకి వైపుగా పోతుందనేటువంటి సమాచారం కూడా బయట పోతున్నది. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు చాలా కీలకం, ఆ తర్వాత మాదిగలు చాలా కీలకం, ఆ తర్వాత ముస్లిం చాలా కీలకం. ఈ సమాజం, ఈ మూడు సమాజం ఇప్పటికే నిరాశ నిస్పృహలో ఉన్నాయి. దయచేసి పార్టీ సమాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. మేము పార్టీతో ఉన్నాం, పార్టీతో ఉంటాం, కానీ మాకు న్యాయం జరగకపోతే మాత్రం మా నిరసన అయితే ఖచ్చితంగా రాజ్యాంగ హక్కుల కోసం అయితే ప్రశ్నిస్తాం, పోరాడతాం. మీరేం చెప్తారు బ్రదర్? నిజంగానే లంబాడీలో కావచ్చు, ఇటు మాదిగలో కావచ్చు, ఇటు మైనార్టీలో కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఈసారి స్థానం లేనటువంటి ప్రచారం జరుగుతున్నది. సో ఈ తాత్కాలికంగా ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉందా? ఈ ముగ్గురు రాష్ట్ర వ్యాప్తంగా లడాయిలు చేస్తే మాత్రం ఈ క్యాబినెట్ విస్తరణకు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆ ఓట్లేసి గెలిపించి హక్కుల కోసం కొట్లాడకపోతే అది మనం అన్యాయం చేసుకున్నట్టే కదా. అందుకే మేము మొన్న గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం ముందు దీనికంటే ముందు నిరసన తెలియజేశాము. 3 రోజుల పాటు అక్కడే కూర్చొని కేసీ వేణుగోపాల్ గారు, మల్లికార్జున్ గారు మాకు చాలా స్పష్టంగా వాళ్ళు సంధాయించారు, మీకు అన్యాయం జరుగుతుంది, మీకు న్యాయం చేస్తామని. ఢిల్లీ లెవెల్లో నాయకులు అందరూ సానుకూలంగా ఉన్నారు. వాళ్ళు మళ్ళొక్కసారి పరిశీలించి మీకు బంజారా సమాజం 1980 నుంచి 76 నుంచి ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదం మా మీద ఉంది, ఈరోజు రిజర్వేషన్ పొందుతున్నాం, ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు, ఈరోజు రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ అవుతున్నారంటే ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చి ఈరోజు 3500 తండా పంచాయతీలు ఉన్నాయంటే అది రాజీవ్ గాంధీ గారి ఆశీర్వాదం. తర్వాత సోనియమ్మ గారి ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్రంపై ఎలాగో ఉంది. ఒకవైపు ఇంత అందరి ఆశీర్వాదం మాపై ఉంటే బంజారా సామాజిక వర్గానికి రాహుల్ గాంధీ గారు ఎందుకు పట్టించుకోవడం లేవని ఆవేదన మాలో ఉండే. ఆ ఆవేదనని క్లియర్ చేసుకోవడానికి మేమంతా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని రాహుల్ గాంధీ గారు అన్న చెప్పినట్టు 15 నిమిషాల పాటు చాలా స్పష్టంగా వారు చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు మాకు వేశారు. మేము అరే వీళ్ళకి ఇంకా తెలియదా అనే ఒక ఆలోచన మా దగ్గర ఉంది. కాబట్టి మేము అక్కడ చాలా స్పష్టంగా చెప్పాం. గెలిచిన 64 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిస్తే 40కి పైగా స్థానాలు ఎక్కడైతే బంజారాలు కీలకంగా ఉన్న నియోజకవర్గాలు మాత్రమే. ఇప్పుడు హైదరాబాద్లో బంజారాలు లేరు, రంగారెడ్డి ప్రాంతంలో బంజారాలు లేరు, కరీంనగర్ జిల్లాలలో బంజారాలు లేరు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇది వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పాం. ఈరోజు ఆదిలాబాద్లో కొంతమేరకు బంజారాలు గెలవలేదని చెప్పేసి మమ్మల్ని ప్రశ్న అడిగితే అక్కడ సీట్లు కేటాయింపుల్లో మీరు తప్పు చేశారు కాబట్టి అక్కడ అన్యాయం జరిగింది, మా జనాభా ఎక్కడున్నాక అక్కడ ఇవ్వలే. అక్కడ 12 స్థానాలు ఉంటే 7 స్థానాలు రావాల్సిన బంజారాలకు కేవలం 4 స్థానాలే కేటాయించి మమ్మల్ని ఎమ్మెల్యే స్థానాలలో అన్యాయం చేశారు, ఎంపీలలో అన్యాయం చేశారు. ఎమ్మెల్సీ 40 దాంట్లో మాకు 10% ఉంటే 4 ఎమ్మెల్సీ రావాల్సింది ఒకటే కేటాయించి 3 మాకు అన్యాయం చేశారు. అక్కడ అన్యాయం జరిగింది, కార్పొరేషన్లో అన్యాయం జరిగింది, పార్టీలో అన్యాయం జరిగింది, ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. సరే రాహుల్ గాంధీ గారి మాటలు నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. జిత్ని హిస్సేదారి ఉత్ని భాగీదారి. అంటే ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి అంత అధికారం రావాలి, ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి పార్టీలో అంత ప్రాధాన్యత దొరకాలని చెప్పేసి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంద్రమ్మ రాజ్యము రెడ్ల రాజ్యంలా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా వారు తీసుకెళ్ళాము. ఎందుకంటే ఈరోజు 40 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈరోజు మంత్రులు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ స్థానాల్లో కూర్చున్నారంటే కేవలం బంజారా సామాజిక వర్గం ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేసింది బంజారా బిడ్డలే. దీనికంటే ముందు ఒకసారి బంజారాలు ఓడిపించారు రేవంత్ రెడ్డి గారికి, తర్వాత మల్కాజ్గిరికి వచ్చి ఎంపీ చేశారు. ఎందుకంటే అక్కడ బంజారాల దెబ్బ ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు బంజారాల ఓట్ల మీద, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచారు, జానారెడ్డి ఇంట్లో ఒకరు ఎంపీ అయ్యారు, ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఈరోజు వివేక్ వెంకటస్వామి ఇంట్లో 3 అన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ఒక ఫ్యామిలీ 1 టికెట్ అంటే ఒక ఫ్యామిలీ 3 టికెట్లు తీసుకొని అన్ని పదవులు వాళ్ళే తీసుకుంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గం కేవలం ఓట్లకి పరిమితం చేస్తే ఇది అన్యాయం జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు బంజారా సామాజిక వర్గం టీఆర్ఎస్ పార్టీని
టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళని గెలిపించారు. ఆ తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం ఇంద్రమ్మ పేరు చెప్పుకొని తండాలలో పోయి నాయకులు పోయి మాకు ఓట్లు వేయండి, గెలిపియండి, ఇంద్రమ్మ సోనియమ్మ మనకు తెలంగాణ తెచ్చిందని చెప్తే మేమందరం తండాలలో ప్రచారం చేసి తండాలలో చైతన్యం చేసి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం తీసుకొస్తే అక్కడ అధికారంలో లేదు, ఇక్కడ పార్టీలో లేదు. మరి ఇంకేందంటే అన్యాయం జరగకపోతే అందుకే గిరిజన సంఘాలు ఇప్పటి వరకు కేవలం వినతి పత్రాలు చెప్పి ఏంటంటే పీస్ఫుల్ వేలో వెళ్ళాలి, మన పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అంటున్నారు. కనీసం సంవత్సరం నరైంది, ఇప్పటి వరకు ఆ ట్రైబల్ వెల్ఫేర్లో దాన్ని రివ్యూ చేసే నాదుడు లేడు, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అంత ఒక్కటే దగ్గర పెట్టుకొని బంజారాలకు అవకాశం, ఒకవైపు సెంట్రల్ ఏమో బంజారాలకు లీడర్షిప్ లేదంట. ఇప్పుడు 1 వీక్లో క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అంటున్నారు. సో అంటే మీరేమనుకుంటారు బ్రదర్, ఈ 1 వీక్లో కనుక క్యాబినెట్ విస్తరణ జరిగితే మంత్రివర్గ విస్తరణలో మీకు అవకాశం రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? మేము అనుకుంటున్నాం ఇప్పటివరకు రేపు జరిగే మంత్రివర్గ విస్తరణలో లంబాడులకు స్థానం ఉందని అనుకుంటున్నాము, లేదు అని అనుకోవట్లేము. ప్రభుత్వానికి కూడా మేము వినిపించేది ఏంటంటే ఉంది అని ఊహించుకుంటున్నాం. ఎందుకంటే మా ద్వారా గెలిచిన ప్రభుత్వం, మేము ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాన్ని ఉద్దేశంతో అనుకుంటాం. లేకుంటే ఏందనేది కూడా చూపిస్తాం. అదే రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, తొక్కుకుండా వచ్చామని చెప్తుండు కదా, మేము కూడా ఏం చేయాలో కూడా తెలుసు. ఈ బిడ్డలకి ఓట్లు వేయడం తెలుసు, దించడం కూడా తెలుసు. మీరంటారు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతతో మాకు ఓట్లు వేశారని చెప్పేసి మీరు చాలా క్లియర్గా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఇంకోసారి మా యొక్క పనిచేసే దాన్ని బట్టి మళ్ళీ ఇంకోసారి నేను ముఖ్యమంత్రి అవుతారని అంటారు. కానీ అది ఎప్పుడైతారు? మీరు మంత్రి పదవిలో బంజారాలోకి ఇస్తే రెండోసారికి అవుతారు. లేదంటే ఇదే బంజారు రేపు స్థానిక సంస్థలో మా సత్తా ఏందో చూపిస్తాం, కాసుకో అని కూడా సవాల్ విసురుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రెడ్డి వర్గం మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. రెడ్డి రాజ్యం అవుతుంది, ఇందిరమ్మ పాలన ప్రజాపాలన కానీ రెడ్డి రాజ్యం అవుతుంది, రెడ్డి పాలన నడుస్తుందంటూ లంబాడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 12% ఉన్నటువంటి మాకు ఇప్పటికీ ఎంపీ ఎన్నికలు కావచ్చు, అదగా ఎమ్మెల్యే ఎన్నికల్లో అన్యాయం జరిగింది. ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణలో ఎటువంటి అన్యాయం జరగడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే అంటారు. చూద్దాం క్యాబినెట్ విస్తరణకు మరి తాత్కాలిక బ్రేక్ ఏమైనా పడుతుందా? ఇప్పటికే మాదిగ సోదరులంతా కూడా ఢిల్లీకి పోయారు, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు మైనార్టీ డిమాండ్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఒకరే అమీర్ అలీ ఖాన్కి ఇవ్వాల్సిందంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా లంబాడ బిడ్డలు కూడా నలుగురిలో ఎవరికైనా ఇవ్వండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ 3 సామాజిక వర్గాల నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్న టైంలో మరి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ విస్తరణ చేస్తుందా, ఆపుతుందా? ఓవైపు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ మంత్రిగా రేస్లో ఉండడానికి ప్రచారం జరుగుతుంది. సో రెడ్డి సామాజిక వర్గంలో ఇద్దరికి ఏంటి, కోమరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇక్కడ వివేక్ వెంకటస్వామి కూడా రేస్లో ఉండడానికి ప్రచారం జరుగుతుంది. సో వాళ్ళకి ఎట్లా ఇస్తారు, మాకెందుకు ఇవ్వనటువంటి భావజాలం ఇక్కడ కనిపిస్తుంది. చూద్దాం రేపు ఈ లడాయి ఎక్కడ దాకా ముడుతుంది. లంబాడల లడాయి మరి ముదిరి క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడుతుందా, వాళ్ళకి అనుకున్నట్టుగా వాళ్ళకి అవకాశం ఇస్తుందా లేదా అనేది చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.